కేంద్రాన్ని కలవడం, 6 గ్యారెంటీలు కొన్ని ప్రవేశపెట్టడం, కొన్ని సక్సెస్ఫుల్గా ఆర్టీసీ కానీ ప్లస్ ఆరోగ్యశ్రీకి సంబంధించింది కానీ అవన్నీ సక్సెస్ఫుల్గా 2 నడుస్తూనే ఉన్నాయి. ఇంకా ముందు చేస్తారండి. గవర్నమెంట్ వచ్చి ఒక 4 రోజులు అవుతుంది కదా, ఇంకా ముందు కూడా మంచి చేస్తాడు. ఆయనకు అలాంటి టాలెంట్ ఉంది, సత్తా ఉంది, చేయగలుగుతాడు. చూసి కూడా ఆయనకు తెలియని కూడా తెలుసుకొని చేస్తున్నాడు. ఆఫీసర్స్తో కానీ కేంద్రంతో కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా చేస్తాడు. ఆ టాలెంట్ అవుతుంది రేవంత్ రెడ్డి సార్కి అయితే బాగానే చేస్తాడని నేను అనుకుంటున్నాను. చేస్తాడు. ప్రజలు చాలామంది నష్టపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 రోజులు అవుతుంది. ప్రస్తుతానికి నిరుద్యోగ సమస్య, ప్రజలకు రేషన్ కార్డులు, లేకపోతే ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలు కేంద్రం నుంచి తీసుకొస్తాడని, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అభివృద్ధి చేస్తాడని నమ్ముతున్నాం. రైతులకు రైతు బంధు, గ్రామాల్లో నిరుద్యోగ సమస్య కూడా తీరుస్తాడని మేము ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా వచ్చి కూడా 4 రోజులు అవుతుంది కాబట్టి వచ్చే ఇంకా 5 సంవత్సరాల్లో మొత్తం కూడా తెలంగాణలో మొత్తం కూడా నిరుద్యోగ సమస్య నిర్మూలన చేస్తాడని ఆశిస్తున్నాము. అభివృద్ధి కూడా బాగా చేస్తాడని ఆశిస్తున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 7వ తారీఖు నాడు, డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మన 6 పథకాల గ్యారంటీని ఒక నెలలో 100 రోజులు అమలు చేస్తానన్నాడు. 2 పథకాలు ఆల్రెడీ అమలైనాయి. ఇంకో 4 పథకాలు కూడా ఈ యొక్క 2 నెలల్లో అమలవుతానికి కూడా సిద్ధంగా వాళ్ళ అధికారులు, మా మినిస్టర్లు అందరూ కలిసి గట్టుగా ఒక కమిటీలను కూడా వేస్తున్నారు. ఈ అతి త్వరలో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలైతే మొన్న జరిగిన మన గ్రామ సభలల్లో ఎక్కడ చూసినా స్పందన చాలా బాగా వచ్చింది. చాలా అంటే అసలు ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్నారు. స్పందన ఉంది. రేపు గ్యాస్ కూడా ఫ్రీ ఉంది. ఈ పథకాలన్నీ కూడా ఈ మన 100 రోజుల్లో అమలవుతాయని. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి 1 రోజులు కావస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారని, అదేవిధంగా రాజకీయ విశ్లేషకుల మన్నన కూడా పొందుతున్నాడనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 9వ తారీఖున మరి 2 గ్యారంటీలను అమలు చేసి ప్రజాపాలన అభయహస్తం కింద 5 గ్యారంటీలను మొన్నటికి మొన్న మరి ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించి వాటన్నిటిని కూడా ఆన్లైన్ చేసి త్వరలోనే మరి 5 గ్యారంటీలను కూడా అమలు చేయడానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అదేవిధంగా ఉన్నత అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు పోతున్ననేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డుల విషయంలో కానీ, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కానీ, అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు ఉచిత విద్యుత్ విషయంలో కానీ కూడా స్పష్టంగా ఉండి ప్రజల హామీలను, అదేవిధంగా రైతు భరోసా కింద డబ్బుల విషయంలో కూడా క్లారిటీగా ఉండి మరి ప్రజలకు, రైతులకు, వ్యాపారస్తులకు, అదేవిధంగా నిరుద్యోగులకు అందరికీ కూడా సమానత్వం అన్నీ కల్పించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల అభివృద్ధికి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉండాలనేది కూడా మరి ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారులుగా ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఉద్యమకారులను కూడా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బ్రతుకుల్లో ఒక వెలుగు చూపుదేమనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు మరి ముందుకు పోతున్నాడనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పరిపాలన చూసి ప్రజలు కూడా సంతోషాన్ని, హర్షాది మరి సంతోషాలను తెలియజేస్తున్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 రోజులు కావస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకొని పోయి 1 రోజుల పాటు ప్రతి ఇంటింటికి తిరుగుతూ 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లాగైతే అభివృద్ధి చేస్తామని చెప్పిందో అదే మాట ప్రకారము 7వ తారీఖు రోజున ప్రమాణ స్వీకారం చేసి సోనియా గాంధీ పుట్టినరోజున 9వ తారీఖు రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,
పెట్టింది. అట్లాగే ఇంకా 4 గ్యారంటీలను కూడా మరి ప్రజా పరిపాలనలో ప్రోగ్రాం పెట్టి మరి ప్రజల దగ్గర నుంచి అన్ని దరఖాస్తులు స్వీకరించి మంచి ఐఏఎస్ ఆఫీసర్లతోటి సెలక్షన్ చేయించుకుంటూ మంచి విధానాలు పాటిస్తూ ముందుకెళ్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇదే విధానాన్ని ప్రజల్లోకి వెళ్ళి నాయకులతోటి వాళ్ళ కార్యకర్తలతోటి ప్రజలకు వాళ్లకు సంబంధాలను కలుపుకొని ఈ ప్రజా పాలనను మంచిగా సాగించాలని తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 10 సంవత్సరాలు వెనుకబడి ఉండి మరి ప్రజల మధ్యలో ఉంటూ ఇవాళ ప్రజా పరిపాలన కోసం పోరాటం చేసి అధికారంలోకి ఎట్లయితే వచ్చిందో అన్ని విధాల అన్ని సమస్యలపై కార్యకర్తలను నాయకులను కలుపుకుంటూ పోతూ అట్లాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజల వద్దకు వాళ్ళు ఇంతకుముందైతే అధికారం లేనప్పుడు ఎట్లా మమేకమై ఉన్నారో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అందరూ ప్రజల దగ్గరికి వచ్చి మంచి చెడు విషయాలు తెలుసుకొని వాళ్ళ పరిపాలన అందించే నాయకులకు తెలియజేయాలని తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ మంచి అభివృద్ధి పథకాలు పెట్టాలని ఇంకా ముందుకు పోవాలని తెలియజేస్తుంది.